అందరికీ శుభోదయం. ఐరా హార్ట్ అండ్ పాలిక్లినిక్, ఆనందపేట, గుంటూరు. సైకాలజిస్ట్ అహ్మద్ బేగ్ మీ అందరికీ ఈరోజు ఒక చిన్న అవగాహన ఇవ్వాలని అనుకున్నాను. అంటే నార్మల్గా ప్రతి ఒక్కళ్ళకి ప్రశాంతత అనేది కొంతమందికి ఉండదు. దానికి కారణం మనసు, హృదయం అండ్ ప్రశాంతత గురించి మీరు బాగా తెలుసుకుంటే అప్పుడు మీకు ఈ విషయం అర్థమవుతుంది. మనసు అనేది మన ఆలోచనలు, భావోద్వేగాలు, ఆకాంక్షలు, భయాలు, సంతోషాలు, కోపాలు, ఆశలు అన్నీ కలిపిన సముద్రం. మనసు ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో అక్కడే జీవితం కూడా సమతుల్యంగా ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో సమస్యలు ఉండవచ్చు, కానీ మనసు నియంత్రణలో ఉంటే సమస్యల ప్రభావం తగ్గిపోతుంది. అలాగే హృదయం భావాల ఆధారం. హృదయం అనేది కేవలం రక్తాన్ని పంపే అవయవం మాత్రమే కాదు, అది మన భావోద్వేగాల కేంద్రం. మన హృదయం శుభభావాలతో నిండినప్పుడు మన ఆలోచనలు కూడా సానుకూలంగా మారుతాయి. అందుకే మనం మనసు నిండిన మనసు, ఆరోగ్యమైన హృదయం అని అంటాం. హృదయం ప్రశాంతంగా ఉండాలంటే మొదటిగా క్షమించే గుణం పెంపొందించాలి. అసూయ, కోపం, ఈర్ష్య లాంటి భావాల్ని విడిచిపెట్టాలి. ప్రేమ, దయ, కరుణ లాంటి విలువల్ని రోజువారీ జీవనంలో చేర్చాలి. అలాగే ప్రశాంతత, మనసు, ఈ రెండింటిని సమతుల్యత చేసుకుని మనం జీవించాలి. ప్రశాంతత అంటే శబ్దం లేకపోవడం కాదు, అది మనసులో ఉన్న తుఫాన్లను సమతుల్యంగా ఎదుర్కొనే సామర్థ్యం. అది ప్రతి ఒక్కళ్ళు సాధించాలి. ప్రశాంతతను పొందేందుకు కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అది నెంబర్ 1, ప్రతిరోజు మనం ధ్యానం చేయాలి. రోజుకు కనీసం 10 నిమిషాలు ధ్యానం మన ఆలోచనలను శాంతింపజేస్తుంది. ఆ తర్వాత ప్రకృతిలో నడక. ఉదయాన్నే సూర్యోదయాన్ని చూడటం మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆ తర్వాత చదువుకోవటం, స్ఫూర్తిదాయక గ్రంథాలు చదవడం మన మనసును నిలకడగా ఉంచుతుంది. ఆ తర్వాత ధన్యవాద భావం, అంటే భగవంతుని వేడుకోవాలి. మనం జీవితంలో చిన్న చిన్న విషయాలకు కృతజ్ఞతలు చెప్పడం మన మనసును సంతోషంగా ఉంచుతుంది. అదేవిధంగా దేవునితో పాటు మనకి ఎవరైనా సహాయం చేసినా వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. తర్వాత మనసు యొక్క హృదయాన్ని సమన్వయం చేసుకోవాలంటే మనసు ఏమో ఆలోచిస్తుంది, హృదయం ఏమో అనుభవిస్తుంది. ఈ రెండూ కలిసి పనిచేసినప్పుడే మనిషి సంపూర్ణంగా జీవిస్తాడు. మనసు భయపడ్డా హృదయం ధైర్యం చెబుతుంది. మనసు కోపగిస్తే హృదయం క్షమించడం నేర్పుతుంది. సమన్వయానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మనసు నెమ్మదిగా ఉండే పనులు చేయండి, అంటే చిత్రలేఖనం లాంటివి, సంగీతం వినటం, మరియు తోట పనులు చేసుకోవడం, ఇవన్నీ హృదయాన్ని సానుకూల భావాలతో నింపడానికి పనికొస్తాయి. తర్వాత ఇతరులపై తీర్పు ఇవ్వకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనసు ప్రశాంతంగా, హృదయం ప్రేమతో నిండినప్పుడే జీవితం సార్థకమవుతుంది. ప్రశాంతత అనేది బయట దొరకదు, అది మనసులోని సమతుల్య స్థితి. మనసు నియంత్రణ, హృదయం నిగ్రహం, ఆలోచనలో స్పష్టత, ఇవే జీవితపు అసలైన సంతోషానికి మూలం. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.